మహాగణుడా మీక వందనములు. అల్పుడైన నన్ను ఈ స్థలములు నిలవబెట్టావు. నీవే నా ద్వారా ఈ బిడలతో మాట్లాడమని అడుగుచున్నామయ్యా. మీ పరిశుద్ధాత్మను మాకు బోధకునిగా నిలిపి మాతో నీవే సామరి మాట్లాడమని అడుగుచున్నాము. మాకు ఇందులో ఉన్నటువంటి కొన్ని మర్మములను బుద్ధి మీ యొక్క విషయములను మేము చక్కగా తెలుసుకుని వాటిని అనుసరించి నడవటానికి ధన్యులగుటకు సహాయం చేయండి. మీ పరిశుద్ధాత్మని యొక్క సహాయము శక్తి నడుపుదల మా ఎల్లరికూ అనుగ్రహిస్తారని నజరేయుడు యేసు నామములు ఈ కొద్ది మనవులు అడిగి పొందుకుని నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయాన్ని దేవునికి వర్తమానాన్ని మనం విందాము. దేవుని యొక్క చిత్తం ఏమిటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నము మనం చేద్దాము. అయితే ఈరోజు నేను ఎంచుకున్నటువంటి అంశం ఏమిటి అని అంటే, ఇక్కడ మీకు కనబడుతూ ఉంది కొండ నుండి ఒక దృశ్యము. ఏంటండి? కొండ నుండి ఒక దృశ్యము. మన ఇంటిలో చీకటి పూట మరి కరెంట్ లేదనుకోండి, ఒక దీపాన్ని వెలిగించి ఎక్కడ పెడతాము? ఒక ఎత్తైనటువంటి స్థలములో మనం పెడతాము. ఎత్తైన స్థలములో ఉంటే ఆ యొక్క ప్రాంతం అంతా కూడా ఏమవుతుంది? వెలుగుతో నింపబడుతుంది. అలాగనే కొండ మీద మరి ప్రభువు కూడా ఒక ప్రసంగాన్ని ఆయన చేశాడు. అంతేకాక అపోస్తులుడైనటువంటి పౌలు గారు కూడా ఒక పర్వతము మీద, ఒక కొండ మీద ఒక ఉన్నతమైనటువంటి విషయాలను మరి ఏథెన్స్ ప్రజలకు తెలియపరిచినట్లుగా మనం చూస్తున్నాము. అవి ఇప్పటికీ ఆనాటి ప్రజలకే కాదు, ఈనాటి మనలందరికీ కూడా అవి మనకు వర్తిస్తాయి. అందులో ఒక ఉన్నతమైనటువంటి దృశ్యాన్ని అపోస్తలుడైన పౌలు ఆ ప్రజలకి నేడు మనలందరికీ కూడా కనపరుచుచున్నాడు. ఆ యొక్క దృశ్యము మరి రియల్గా ఇక్కడ మీకు కనబడేటువంటి పిక్చర్లో మార్స్ హిల్ అనేటువంటి ఒక రెడ్ బార్డర్లో ఉంది. ఆ పర్వతము మీదే, ఆ కొండ మీదే ఆ అపోస్తలుడైనటువంటి పౌలు ఒక ఉన్నతమైనటువంటి ప్రసంగాన్ని ప్రసంగించాడు. ఆనాటి ఏథెన్స్ ప్రజలకి, మరి అప్పటికే ఆ ప్రజలకి కాదు, నేడు మనలందరికీ కూడా ఆ వర్తమానము ఉపయోగపడుతుందండి. అయితే ఏం జరిగింది ఆ యొక్క మార్స్ హిల్ మీద అనేటువంటి ఒక విషయాన్ని నేను మీకు తెలియపరచాలని నేను ఆశపడతా ఉన్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి ఇక్కడ మనం చూసుకున్నది అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం తెరిచి చదువుదాము. పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, చాలండి, ఇక్కడ మార్సిల్కి మరొక పేరు అరియోపగో. ఈ యొక్క సభ మధ్యలో ఆయన నిలిచి ఆయన ఒక ఉన్నతమైనటువంటి విషయాలను చెప్పాడు. అవేమిటో ఈరోజు మనము నేర్చుకొనబోతూ ఉన్నాము. అయితే ఈ విషయాలను మనం నేర్చుకొనబోనుకు కొంచెం ముందుకు మనం చరిత్రకు వెళ్దాము. మనలందరికీ తెలుసు, అపోస్తలుడైన పౌలు ముందు ఆయన సౌలు, క్రైస్తవులను హింసించేవాడు. కానీ ప్రభు చేత పట్టబడ్డాడు, ఒక నూతన సృష్టిగా మలచబడి పౌలు అనేటువంటి పేరును దేవుని వలన పొందుకుని ఆయన ఎంతో దేవుని యొక్క సేవను కొనసాగిస్తూ ఉన్నాడు. సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన కొట్టినా, ఆయన హింసించినా, ఆయనను ఎంతగానో మరి ఇబ్బందులు పెట్టినా, దూషించినా, మరి ఆయన కొట్టి బయట ఇసిరేసేసిన మరి ఎంతగానో ఆయన సువార్త సేవను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆ రీతిగా ఈయన మరి సువార్తను కొనసాగిస్తూ ఆయన ఎక్కడికి వెళ్ళాడు అనంటే దెసలోనిక అనేటువంటి ఒక ప్రాంతానికి ఆయన వెళ్ళాడు. మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమాజ మందిరంలోనికి వెళ్ళి యేసే క్రీస్తు అని చెప్పి మరి వారందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నారని. ఆనాటి ప్రజలు మనము క్రీస్తు, ఎవరని క్రీస్తు అనేటువంటి పేరుకు అర్థం ఏమిటి? అభిషిక్తుడు. అయితే ఈ యొక్క అభిషిక్తుడు రానై ఉన్నాడు అని చెప్పేసి పాత నిబంధన గ్రంథం చెబుతా ఉంటే ఆ యొక్క అభిషిక్తుడు ఈయనే అని చెప్పేసి, ఎవరు? యేసే క్రీస్తు అని చెప్పేసి బోధించటము ఆయన మొదలుపెట్టాడు. అయితే యేసుక్రీస్తు వారిని గూర్చి బోధిస్తూ ఉంటే, తెలియపరుస్తూ ఉంటే ఆ ప్రజలు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, కొంతమంది వదరబోతులు ఏం చేశారనంటే ఆయన పనికి అడ్డుపడ్డారు. వచ్చి ఎంతో అల్లరి రేపారు. ఇంకా వారిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ పౌలుని చేర్చుకున్నటువంటి ఒక ఆయన యొక్క కుటుంబాన్ని కూడా సభలోనికి ఈడ్చుకుని వెళ్ళిపోయారు. అయితే మరి అక్కడ ఇంకా వీరు ఇలాగే ఉంటే ఏదైనా జరుగుతుందేమని చెప్పేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని బిడలు పౌలును శీలను మరొక ప్రాంతానికి పంపించేశారు. ఏ ప్రాంతానికి అని మనం గమనించినట్లయితే అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయములో మనం గమనించినట్లయితే బెరయాకి వారు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు?
బెరయాకి వెళ్ళారు. ఆ బెరయాలో కూడా దేవుని గూర్చి ప్రకటన చేస్తూ ఉంటే అనేకులు విన్నారు. దెసలోనికలో ఉన్నటువంటి ప్రజలు అంటే వీరు గనులు అని చెప్పేసి అంటూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. చక్కగా వింటున్నారు. బోధించినటువంటి ప్రతి మాటను కూడా ఎంతో చక్కగా శ్రద్ధగా విని మరి అవి అలా ఉన్నాయో లేవో లేఖనాలను పరిశోధిస్తూ ఉన్నారు. అయితే అక్కడ కూడా బోధిస్తూ ఉంటే ఈ మాటలు మరలా ఆ ప్రాంతానికి వెళ్ళాయి. అక్కడున్న ప్రజలు మరలా ఈ ప్రాంతానికి బెరయాకు కూడా వచ్చి వీరిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఈ అపోస్తలుడైనటువంటి పౌలు గారిని ఏథెన్సు అనేటువంటి పట్టణానికి పంపించారు. అక్కడ తిమోతి, శీల అనేటువంటి వారు అక్కడే ఉండిపోయారు. పౌలు అంటా ఉన్నాడు, మీరు ఎంత త్వరగా వస్తే నా దగ్గరికి ఏథెన్సులోనికి మీరు వచ్చేయండి అని. అయితే అప్పుడు ఏథెన్సులో పట్టణంలో ప్రవేశించాడని. ఆ ఏథెన్సు పట్టణంలో ప్రవేశించినప్పుడు ఆ యొక్క పట్టణం అంతా కూడా దేనితో నింపబడి ఉన్నాయని అంటే విగ్రహములతో నింపబడి ఉన్నాయి. ఎక్కడ చూసినా విగ్రహాలే, ఎక్కడ చూసినా మరి ఆ విగ్రహాలను చూసి మరి ఎంతగానో పౌలు తన హృదయములో ఎంతో బాధపడ్డాడు. ఈ ప్రజలకు ఎలాగైనా సరే నిజదేవుని గూర్చి బోధించాలని చెప్పి ఆయన కంకణం కట్టుకుని సంత వీధుల్లో ఇప్పుడు మీకు కనబడుతున్నటువంటి పిక్చర్ ఆ 2000 సంవత్సరాల క్రితం అపోస్తలుడైన పౌలు ఆ కొండ మీద ఉండి తెలియపరిచినటువంటి విషయాల్లో మరి ఇక్కడ ఈ కొండ మీదే, ఈ మార్స్ హిల్ మీదే ఆ అరియోపాగు అనేటువంటి సభ ఎలాంటిది అని అంటే ఓపెన్ ఏరియా. ఎటువంటి బిల్డింగ్స్ ఏమి ఆ దాని మీద లేనే లేవు. వారు ఓపెన్ ఏరియాలోనే మరి ఎంతగానో కూర్చుని ఉంటే వారు చాలా చక్కగా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేసేవారు. అన్నీ కూడా కొత్త విషయాలు కావాలి వాళ్ళకి మాట్లాడుకోవడానికి, సంభాషించుకోవడానికి. ఈరోజు మనము కూడా ఏం కావాలి, మనకి కొత్త కొత్త సంభాషణ కావాలి, కొత్త మాటలు మనకి కావాలి. ఆ కుటుంబంలో ఏం జరిగింది? పలానా పాస్టర్ గారు ఇంకొకరు ఏమన్నారు? ఇటువంటి కొత్త విషయాలు కావాలి. ఆ ప్రజలు కూడా ఆ రీతిగానే క్రొత్త విషయాలు మరి కావాలి మాట్లాడుకునేటువంటి వారిలో ఉన్నారు. అయితే ఈ అపోస్తలుడైన పౌలు కొత్త విషయాలు మాట్లాడుతున్నాడని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఈ అరియోపగ అనేటువంటి ఆ సభకు, ఆ మార్సిల్ మీద ఈ రీతిగా మరి వారు కూర్చుని ఉంటే మరి ఆ వారి మధ్యన నిలవబడి ఆ ప్రజలందరికీ కూడా ఒక విషయాన్ని తెలుపుతూ ఉన్నారని పౌలుని అడుగుతా ఉన్నారు. పౌలా, నీవు కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నావు కదా, అవి మేము ఎప్పుడు వినలేదు. నేను మరలా మీ ద్వారా మేము వినాలని ఆశపడుతున్నాము, మాకు తెలుపుతావా అని చెబితే అప్పుడు ఆ అపోస్తలుడైన పౌలు వారి మధ్యన ఈ రీతిగా నిలవబడి ఈ యొక్క 22వ మాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి మనం తెరిచి చదువుదాం ఆ మాటలు. పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పిన దేమనగా, ఏథెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది అని చెప్పి ఇక్కడ అంటూ ఉన్నాడని గమనించండి. అక్కడ ఉన్నటువంటి విగ్రహాలన్నిటిని కూడా వారు ఆరాధిస్తూ ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు. అయితే నేరుగా నిజమైనటువంటి దేవుడు ఈయనే, ఆ విగ్రహాలు పడగొట్టేయండి అని చెప్పేసి ఆయన మాట్లాడలేదు. కానీ ఆయన ఎంతో ప్రేమగా చక్కగా ఒక మాటను ఈయన మాట్లాడుతూ ఉన్నాడని అక్కడ నిలిచి, ఆ సభలో ఆయన నిలిచి మరి ఎంతగానో వారితో మాట్లాడుతున్నారు. ఇంతకీ ఆ ఏథెన్సు ప్రజలు ఏదో అనాగరికులు కాదు,
ఇల్లిటరేట్స్ కాదండి, నిరక్షరాస్యులు కాదు. ఆ ప్రజలు ఎంతగానో పిహెచ్డీలు చేసినటువంటి వారు, వేదాంత విద్యను నేర్చుకున్నవారు. ఒక్కొక్కరికి మరి 5-9 డిగ్రీలు ఉన్నాయంటండి. అటువంటి ఫిలాసఫర్స్, పోయిట్స్, అలాగనే చాలా మంది ఆ యొక్క సభలో ఉన్నారు. వారందరూ కూడా ఈ అపోస్తలుడైన పౌలు చెబుతున్నటువంటి మాటలు వినాలని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ముందు దెసలోనిక పట్టణానికి వెళ్ళారు. అది ఒక ట్రేడ్ సెంటర్. ఆ ప్రజలు మామూలు పని కలిగే ఉన్నారు. బెరయన్లు వారు కూడా చిన్న చిన్న పనులు కలిగి ఉన్నారు. కానీ ఏథెన్స్ పట్టణంలో ఉన్నట్టు వారు అలాంటి వారు కానీ కాదని, వారు ఎంతో గనులు, ఎంతగానో వారు మరి ఫిలాసఫీ తెలిసినటువంటి వారు, ఎంతో గ్రీకు ఫిలాసఫీతో వారు నింపబడినటువంటి వారు. అటువంటి వారి మధ్య నిలవబడి మరి ఆయన ఏమని ప్రకటిస్తా ఉన్నాడు అని అంటే, ఆ యొక్క కొండ మీద అక్కడ ఉన్నటువంటి ఏథెన్స్ ప్రజలందరికీ కూడా ఒక దృశ్యాన్ని ఆ అపోస్తలుడైనటువంటి పౌలు వారికి తెలియపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఆయన ఎలా ప్రారంభించాడు అని అంటే, ఏథెన్స్ వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఎలా కనబడింది ఈయనకి అనంటే, ఈ ఏథెన్స్ ప్రజలందరూ కూడా ఎక్కడ చూసినా సరే ఏమున్నాయి అక్కడ వాళ్ళకి? విగ్రహాలే. ఏమేమి ఉన్నాయి? ఎక్కడ చూసినా విగ్రహాలే. మరి ఒక ఏథెన్స్ పట్టణంలోనే కాదు, మరి బబులోనియలో అన్ని విగ్రహాలే, సిరియన్లు అన్ని విగ్రహాలే, రోమియులు అన్ని విగ్రహాలే, గ్రీకులు అన్ని విగ్రహాలే. అయితే ఇలాగున వారందరూ కూడా విగ్రహాలని ఆరాధిస్తూ ఉన్నారు. ఈ ఏథెన్స్ పట్టణంలో ఉన్నటువంటి వీరు అన్ని విగ్రహాలని, అన్ని దేవతలను కూడా ఆరాధిస్తూ ఉన్నాము అనుకుంటున్నారు. అయితే ఇంకా వారిలో ఒక చిన్న సందేహం ఉండిపోయింది. ఏంటి ఆ సందేహం? ఏమిటి అని అంటే, మనకు తెలిసినటువంటి దేవతల కంటే తెలియని దేవుడు కూడా ఉన్నాడేమో అని అనుకుని ఒక బలిపీఠాన్ని కట్టించి ఏం చేశారు? ఆ బలిపీఠానికి తెలియని దేవుడు అని పేరు పెట్టి ఆ దేవుని కూడా వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఆరాధిస్తా ఉన్నారని. వీరి భక్తి నిజముగా దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది అని చెప్పేసి అంటూ ఉన్నాడని. అయితే ఆ యొక్క కొండ మీద, ఆ మార్సిల్, ఆ సభలో ఈ అపోస్తలుడైనటువంటి పౌలు ఒక ఉన్నతమైనటువంటి దృశ్యాన్ని ఆ ప్రజలందరికీ కూడా కనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఆ యొక్క దేవతా భక్తి కలిగిన వారు దేవతా భక్తి గలవారై ఉన్నట్లుగా నాకు కనబడుచున్నారు. అయితే మీరు ఇదిగో ఈ తెలియని దేవుడు అనేటువంటి ఒక బలిపీఠాన్ని కూడా మీరు కట్టి మీరు దాన్ని ఆరాధిస్తా ఉన్నారు కదా. అయితే ఆయన పక్షమున ఆ దేవుని ఎవరో, ఆ తెలియనటువంటి దేవుణ్ణి ఈరోజు నేను మీకు పరిచయము చేస్తా ఉన్నాను అని చెప్పేసి ఆ యొక్క దేవుణ్ణి అక్కడ ఉన్నటువంటి ఏథెన్స్ ప్రజలందరికీ కూడా వివరించి చెబుతా ఉన్నాడు. ఏథెన్స్ ప్రజలకి అన్ని దేవుళ్ళు ఉన్నారు, కానీ నిజ దేవుణ్ణి వారు కలిగి లేరు. కాబట్టి అపోస్తలుడైన పౌలు అక్కడికి వెళ్ళి, ఇదిగో మీరు ఆరాధించుచున్నటువంటి ఈ దేవతలందరికంటే ఇదిగో ఇక్కడ అన్నౌన్ గాడ్ అనేటువంటిది ఒక రాసిబై ఉన్నది కదా, ఆ యొక్క తెలియని దేవుణ్ణి నేను ఈరోజు మీకు పరిచయము చేయనై ఉన్నాను అని చెప్పి ఆయన గూర్చి నేను మీకు బోధిస్తా ఉన్నానని చెప్పి ఆ బలిపీఠం వద్ద నుండి నిలవబడి ఆ ప్రజలకు ఒక దృశ్యాన్ని కలపరిచాడు. ఏంటి ఆ దృశ్యము అనంటే, ఎవరు నిజమైన దేవుడు, ఆ నిజ దేవుడు ఎలాంటి వాడు అనేటువంటి విషయాలను, ఆ నిజ దేవుని గూర్చినటువంటి ఒక దృశ్యాన్ని అక్కడ ఉన్నటువంటి ఏథెన్స్ ప్రజలందరికీ వివరించి చెబుతా ఉన్నాడని. ఎలా ప్రారంభించాడో 23వ వచనం దగ్గర నుంచి మనం చదువుదాము. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవుడు అని వ్రాయబడి ఉండెను. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు పరుచుచున్నాను. అయితే ఇదిగో నేను ఇక్కడ నిలవబడింది మీరు ఆరాధించుచున్న మిగిలిన దేవతలందరికీ కూడా వాళ్ళందరి గురించి వివరించి చెప్పడానికి కాదు, మీరు తెలియకనే ఆరాధించుచున్నారు కదా, ఆ తెలియని అన్నౌన్ గాడ్ని నేను మీకు ప్రచురము చేస్తూ ఉన్నాను అని చెప్పి ఆయన గూర్చి ఒక దృశ్యాన్ని ఆ ఏథెన్స్ ప్రజలందరికీ కూడా వివరించి చెప్పటము మొదలు పెట్టాడని. అయితే మరి ఇంకొంచెం ముందుకి మనము కొనసాగి వెళదాము.
24వ వచనంలోనికి మనము వెళదాము. ఆ దేవుడు ఎలాంటి వాడో ఆ ప్రజలందరికీ వివరించి దృశ్యాన్ని చూపిస్తా ఉన్నాడు. చదువుదాము. ఆ ఆ జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములో నివసింపడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చెబుతున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన దేవతల వలె కాదు, ఈ అన్నౌన్ గాడ్ అనేటువంటి ఆయనే ఈ జగత్తును అందులో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా ఆయనే నిర్మించాడు. ఆయనే సృష్టికర్త అని చెప్పి ఈ అపోస్తలుడైన పౌలు ఆ ప్రజలందరికీ వివరించి చెబుతా ఉన్నాడని. అయితే అటువంటి జీవము కలిగిన దేవుడు, అటువంటి సృష్టికర్త, మరి ఈ యొక్క మానవుల చేతులతో హస్తకృతములతో చేయబడినటువంటి ఈ యొక్క చిన్న చిన్న దేవాలయములో ఎలా నిక్షేపమై ఉంటాడు, ఎలా ఉంటాడు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఈ మాటలు అంటూ ఉన్నాడని. ఏమన్నాడనంటే ఆ దేవుడు ఎలాంటి వాడు, జగత్తును అందులోని సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికిని కూడా ప్రభువు అయి ఉన్నందున హస్తకృతముల అయిన ఆలయములో నివసింపడు. ఆయన ఒక చోట బందీగా ఉండడు. ఆయన ఒక చోటే ఉండిపోయి అందరి ద్వారా ఆయన ఆరాధన పొందుకోడు. ఆయన ఎవరు అనంటే ఈ జగత్తును ఈ ఆది నుండి మరి ఈ సృష్టినంతటను కూడా సృజించినటువంటి సృష్టికర్త ఈయనే అని చెప్పి ఆయన వలనే సమస్తమును కూడా నిర్మించబడింది, ఆయన వలననే మనము నిర్మించబడ్డాము అని చెప్పి చెబుతూ ఆయన ఒక హస్తకృతములతో చేయబడిన దానిలో ఆయన నివసింపడు అని చెప్పి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడని. ఇది ఈయనే కాదు, అపోస్తలుడైన పరిచారకుడైనటువంటి స్టెఫను కూడా ఇదే మాటలు అంటూ ఉన్నాడని. ఒకసారి మనం చదువుకున్నట్లయితే స్టెఫను కూడా అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయములో 47 నుంచి 49 వచనాల వరకు ఈ రీతిగా రాయబడ్డాయి. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను, అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు ప్రశ్నిస్తా ఉన్నాడని. తర్వాత నా విశ్రాంతి స్థలం ఏది, ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు. అపోస్తలుడైనటువంటి ఈ పరిచారకుడైన స్టెఫను కూడా ఆయన పట్టుకుని మరి ఆయన్ని కూడా అడుగుతా ఉన్నారు, నీవు ఈ రీతిగా దైవదోషణ చేస్తా ఉన్నావు అని చెప్పేసి. అంటే ఆయన చరిత్ర మొదలుపెట్టి వివరించి చెబుతా ఉన్నాడు. అందులో నిజమైనటువంటి దేవుడు హస్తకృతములైనటువంటి వాటిలో ఆయన నివసింపడు. ఆయన అంటా ఉన్నాడు, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అలాంటి గొప్ప దేవుడు ఒక చిన్న విగ్రహములో ఆయన ఇమిడి ఉంటారంటారా? లేదు, ఆయన నివసింపడు అని చెప్పి మరి స్టెఫను గారు కూడా అవే మాటలు తెలియపరుస్తూ ఉన్నాడని. అయితే ఆ యొక్క కొండ మీద, ఆ మార్స్ హిల్ మీద ఈ అపోస్తలుడైనటువంటి పౌలు ఆ ఏథెన్స్ ప్రజలందరూ కూడా చుట్టూ ఉంటే వారందరికీ కూడా ఈ నిజ దేవుని గూర్చి ఒక దృశ్యాన్ని కనపరుస్తున్నాడు. అయితే ఆ దృశ్యములో మొట్టమొదటిగా దేవుడు ఎవడు అనంటే ఈ జగత్తునంతటిని కూడా సృజించినటువంటి సృష్టికర్త, ఆయన ఆలయములో నివసింపడు అని చెప్పి రూఢిగా బోల్డ్గా ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాము. తర్వాత 25వ వచనం దగ్గరికి మనం వెళదాము. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. ఆయనే ఏమై ఉన్నాడట, అందరికీ జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని కూడా ఆయన దయచేసి ఉన్నాడు. అయితే ఆయనకి ఏదో కొదువైనట్లుగా మానవుల యొక్క చేతులతో ఆయన సేవింపబడువాడు కానీ కాదు. కొంతమంది అనుకుంటూ ఉంటారు ఏంటి అనంటే, నేను 20 సంవత్సరాల నుంచి దేవుణ్ణి నమ్మాను, 30 సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో ఉన్నాను, దేవుడు నాకు అప్పై ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారని. అంటే నేను జీవించినటువంటి జీవితానికి, నేను జీవించినటువంటి దైవ భక్తికి దేవుడు నాకు అప్పై ఉన్నాడు అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారండి. నిజముగా ఆయన మనకి ఏమీ అప్పు లేనేలేడు. చాలా మారులు మనం అనుకుంటూ ఉంటాము, క్రైస్తవులముగా, విశ్వాసముగా ఆయన సన్నిధిలో నేను ఎంత గొప్ప భక్తిని కనపరచాను కాబట్టి దేవుడు నాకు రుణస్థుడై ఉన్నాడు, నేను ఎందుకు ప్రార్థన చేస్తే ఆయన వినడు అనేటువంటి ధోరణిలో ఆలోచిస్తూ ఉంటాము. కానీ లిటరల్గా నేను చెబుతున్న మాట ఏంటి అంటే,
ఆ జీవము కలిగిన దేవుడు మనకి ఎటువంటి అప్పు లేనిలేడు. మనమే ఆయనకు అప్పు అయి ఉన్నాము. ఎందుకు అనంటే ఆయన వల్లే మనము జీవిస్తున్నాము, ఆయన వల్లనే ఊపిరి పీల్చుచున్నాము, ఆయన వలనే సమస్తాన్ని కూడా మనము పొందుకుని ఉన్నాము. మనమే ఆయనకి ఏమై ఉన్నాము? రుణస్థులమై ఉన్నాము. అంటే దాని అర్థము ఆయనకు మనం ఎప్పుడును కూడా రుణస్థులమై ఉంటాము. మనము అందరమును కూడా ఆయన వలనే బ్రతికింపబడుతూ ఉన్నామండి. ఆయన వలననే మన గుండె చప్పుడు ఇంకా కొట్టుకుంటుంది, ఇంకా మనము జీవించే ఉన్నాము. ఇంకా ఈ రోజుని మా వర్తమానం వింటున్నట్టు మనము ఏంటి అనంటే ఇంకా బ్రతికే ఉన్నాము. ఎవరి వలన? దేవుని వలన. ఇదే చెబుతూ ఉన్నాడు ఏథెన్స్ ప్రజలందరికీ. ఆయన సృష్టికర్త, ఆయన ఒక ఇటువంటి మరి ఆలయములో నివసింపడు, అంతేకాక ఆయనే మనల్ని జీవింప చేయువాడు, ఊపిరిని అనుగ్రహించేవాడు, సమస్తాన్ని కూడా మనకి కలుగు చేసేవాడు అని చెప్పి ఈ అపోస్తలుడైన పౌలు ఆ మార్సిల్ మించి ఒక దృశ్యాన్ని దేవుని గూర్చి వారికి కనపరుచుచూ ఉన్నాడండి. అయితే మనము నిజముగా ఆలనాడు ఆ ప్రజలకి కాదు, ఈరోజు మనకి కూడా వర్తమానం చెల్లుతుంది. మనము కూడా చాలా మార్లు అనుకుంటూ ఉంటాము, మరి సృష్టికర్త మరొకరని. లేనే లేదు, ఆయనే సృష్టికర్త, ఆయనే మరి సమస్తమును కూడా కలిగినటువంటి వాడు. అంతేకాక ఆయన మరి ఆయన ఎక్కడ ఉంటాడనంటే అన్ని చోట్ల సర్వాంతర్యామే. అవునా కదంటారా? ఓమ్నీషియన్ అని చెప్పేసి ఇంగ్లీష్లో మనం మాట్లాడచ్చు. అయితే గమనించండి, ఈ యొక్క దేవుడే మరి మనలందరము కూడా బ్రతికుండుటకు గల కారణము అని చెప్పి ఆ ఏథెన్స్ ప్రజలందరికీ వివరించుచున్నాడు. నిజమే, ఈరోజు మనము బ్రతికి ఉన్నాము అని అంటే అలనాడు పౌలు చెప్పినట్టు ఆ దేవుని వలనే మనం ఏమై ఉన్నాము? జీవించుచున్నాము, ఉనికిలో ఉన్నాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. అయితే ఇంకొక విషయాన్ని కూడా మరి ఆ యొక్క దేవుని గూర్చి ఈయన దృశ్యాన్ని చూపిస్తా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. ఇంకొంచెం ముందుకు వెళదాము. 26వ వచనము. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. గమనించండి, ఈ భూమి మీద కాపురం ఉండటానికంట ఎవరిని మనుషులను ఎలా సృష్టించాడని అంటే ఒక మనుష్యుని నుండి సృజించాడు. ఇది ఇంగ్లీష్లో ఏమంటుందనంటే ఒక రక్తము ద్వారానే, ఒక బ్లడ్ నుండే మనం అందరము కూడా వచ్చి ఉన్నాము. అవునా కాదంటారా? మనం నమ్మొచ్చు అంటారు ఈ మాట? నమ్మాలి. మనం అందరమును కూడా ఒక తండ్రి యొక్క మరి రక్తము నుండి మనము వచ్చాము. ఎవరండి ఆయన? ఆదాము, హవ్వ. వారి నుండే ఈ యొక్క లోకమంతా కూడా మరి నింపబడి కాపురం ఉండబడుతున్నారు ప్రతి మనుషులు. అయితే మరి ఇలాగున మరి అందరూ కూడా ఒక కుటుంబము వారే, అందరూ కూడా ఒక రక్తానికి చెందినట్టు వారే. మరి డిఫరెంట్ అనేది ఏమీ లేనే లేదండి. గమనించండి, అలనాటి ఆ దినాలలో గ్రీకులని లేకపోతే బార్బేరియన్స్ అని తేడా లేదు. వారందరూ కూడా ఒక రక్తం నుంచే వచ్చారు. ఒక అన్యుడని ఒక యూదుడని వ్యత్యాసం లేదు. వారి రక్తము కూడా ఒకరి నుండే వచ్చింది. అయితే మరొకటి, పిహెచ్డి చేసిన వాడైనా లేకపోతే నిరక్షరాస్యుడైనా వారి రక్తము కూడా ఒకరి నుండే వచ్చి ఉన్నదండి. నీవు ఈ లోకములో ఒక గొప్ప ధనవంతుడు అయినప్పటికీ లేకపోతే పేదవాడైనప్పటికీ వారి యొక్క రక్తము కూడా ఒకని నుండే వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. ఈవెన్ ఒక బ్రాహ్మణుడైనా లేకపోతే మరి అంటరాని వాడైనప్పటికీ కూడా వాని రక్తము కూడా ఒకటే. అవునా కాదంటారా? దేవుని దృష్టిలో ఈ లోకములో ఉన్న ప్రతి మానవాళి కూడా సమానమే. కానీ ఈ మాట మనకి నచ్చదు. ఆడు నేను సమానం ఏంటి? వాడు రంగేంటి, నా రంగేంటి? నా ఆస్తి ఏంటి, వాడు ఆస్తి ఏంటి? నా చదువేంటి, ఆడు చదువేంటి అనేటువంటి వ్యత్యాసాలు మనము కనపరుస్తూ ఉంటాము. కానీ గమనించండి, మనము దేవుడు ఒక మాట అంటుంటే మనము ఆ మాటకి ఆపోజిట్ మనం చేస్తూ ఉన్నామని. దేవుని మాట మనకు నచ్చదు. ఉదాహరణకి మనం గమనించుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథించే ఒక వాక్యాన్ని, ఒక ఉదాహరణ నేను మీకు చెబుతాను. మనలందరికీ తెలుసు, దానియేలు గ్రంథములో 2వ అధ్యాయములో నెబుకద్నెజరుకు ఒక కళ వచ్చిందండి. ఆ కళ వచ్చిన తర్వాత మరి ఆ కళ నిద్ర లేచేసరికి ఆ కళ మర్చిపోయాడు. ఇది మనలందరికీ తెలుసు. శకునగాండ్రులని, జ్ఞానవంతులైనటువంటి వారందరినీ కూడా పిలిచి నాకు ఆ కళ భావం తెలపాలి,
నేను ఆ కళ చెప్పండి అంటే నేను ఆ కళ కూడా మర్చిపోయాను, ఆ కళ కూడా మీరు నాకు చెప్పాలి. అది అవ్వని పని, అది దేవునికి తప్ప మరొకరికి ఎవరికి అది అసాధ్యము అని చెప్పేసి అంటే, ఇంకా ఆయన కోపము రగులుకొని ఏమైంది అని అంటే చంపేస్తానని చెప్పేసి ఒక ఆజ్ఞ ఇచ్చేశాడు. దానియేలు మరి ఎంతో ప్రేమగా మరి ఆ అధికారి దగ్గరకు వెళ్ళి, నేను చెబుతాను ఆ యొక్క భావాన్ని, ఆ కళను అని ప్రార్థనా పూర్వకంగా ఆయన ప్రార్థించాడు. తన స్నేహితులను ప్రార్థించమన్నాడు. అయితే ఆ ప్రార్థనలను బట్టి దేవుడు ఏం చేశాడు, నెబుకద్నెజరుకు కలిగినటువంటి కళను ఈ దానియేలుకు కూడా తెలియపడినట్లుగా మనం చూస్తున్నాం. నిజముగా మనం ఆయనను అడిగితే ఆయన మనకు ఖచ్చితముగా అనేకమైన గూఢమైనటువంటి విషయాలను మనకి తెలుపుతాడని. దానియేలు ధైర్యముగా నిలవబడి నెబుకద్నెజరు ముందు నిలవబడి చెబుతా ఉన్నాడు, అయ్యా మీకు ఒక కళ కలిగింది, ఆ కళలో ఒక ఎత్తైనటువంటి విగ్రహము ఉన్నది, ఒక ప్రతిమ. అయితే ఆ ప్రతిమలో ఏమేమి ఉన్నాయి? 4 మెటీరియల్స్ ఉన్నాయని. ఒకటి శిరస్సేమో బంగారము, ఈ యొక్క భుజములో ఈ యొక్క ఛాతి వెండి, ఉదరమేమో ఇత్తడి, పాదములేమో ఈ యొక్క మోకాళ్ళేమో ఇనుము. అయితే ఇదంతా కూడా దేవుడు ఏం కనపరుస్తున్నాడు అనంటే, ఈ బబులోను తర్వాత ఆ బబులోని కంటే తక్కువ అయినటువంటి ఒక రాజ్యము వస్తుంది. ఆ రాజ్యము తర్వాత మరొక రాజ్యము, మరి మెడో పర్షియా, గ్రీస్, రోమ్ అని, ఇది మనలందరికీ తెలుసు. అయితే ఈ రీతిగా నీ ప్రభుత్వము తర్వాత మరొక ప్రభుత్వం వస్తుంది, ఆ బంగారం ఎవరు కాదు నువ్వే అని చెప్పేసి కూడా దానియేలు నెబుకద్నెజరుకి చెప్పాడని. అయితే ఆ నెబుకద్నెజరు ఆ కళను విన్నాడు, ఆ దర్శనాన్ని, ఆ భావాన్ని విన్నాడు, చాలా సంతోషించాడు, సాష్టాంగపడి ఆయన పూజించడానికి ప్రయత్నం చేశాడు. అయితే బంగారము ఆ శిరస్సు అని చెప్తున్నారు కదండి, దాని తర్వాత ఆయన తను చనిపోతే ఇంకొక రాజ్యము వస్తుంది అని చెప్పేసి అన్నారు. కానీ నెబుకద్నెజరుకి అది నచ్చలేదు. దేవుడు ఏమన్నాడు, నీ తర్వాత ఇంకొక రాజ్యం వస్తుంది, ఆ తర్వాత ఇంకొక రాజ్యము, ఆ తర్వాత మరొక రాజ్యము, ఆ రీతిగా వస్తాయని చెప్పేసి చెబుతుంటే అది వారికి నచ్చలేదు. అందుకనే చాప్టర్ 3లో 3వ అధ్యాయంలో ఈ యొక్క నెబుకద్నెజరు ఏం చేశాడు అని అంటే, ఒక ఉన్నతమైనటువంటి ప్రతిమను ఆయనకి కళలో కలిగినటువంటి విధంగానే ఒక ప్రతిమను నిలవబెట్టాడు. ఏ మెటీరియల్తో చేశాడండి? బంగారము. దేనితో? బంగారము. 90 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో ఆ యొక్క విగ్రహాన్ని చేశాడు. అయితే ఇంతకీ ఈ యొక్క నెబుకద్నెజరు రాజు ఏ వర్తమానాన్ని ఇస్తా ఉన్నాడు ఈ విగ్రహాన్ని నిలవబెట్టి అని అంటే, దేవుడు ఏమంటున్నాడు, ఈ శిరస్సు బంగారము ఇది నీవే, నీ తర్వాత ఇంకొక రాజ్యం వస్తుందని చెబితే, లేనే లేదు, నా రాజ్యము నిత్యము నిలిచే ఉంటుంది అని చెప్పేసి ఈ బంగారు ప్రతిమను ఆయన నిలవబెట్టినట్లుగా మనం చూస్తున్నాము. ప్రియమైనటువంటి దేవుని వారిలారా, నిజముగా దేవుడు చెప్పింది మనం కొన్ని మార్లు ఏం చేస్తాము, అలా జరగడానికి వీలు లేదు. మాకు మరొకటి కావాలి, ఏంటంట? ఆయన మాట మనకి, ఆ మాటకు మరొక విధంగా మనం చేస్తాము. ఈ లోకం అందరూ కూడా, ప్రతి మానవాళి కూడా ఒక బ్లడ్ నుంచి వస్తూ ఉంటే, అందరూ సమానమని, దేవుని దృష్టిలో సమానమని చెబుతూ ఉంటే మనం ఏమంటూ ఉన్నామని కాదు, వాడు నేను వేరు అన్నట్లుగా వ్యత్యాసాలు మనము కనపరుస్తూ ఉన్నాము. ఇక్కడ ఏథెన్సు ప్రజలకి ఆ విషయాన్నే తెలిపాడు. ఈ యొక్క భూమి మీద అందరూ కూడా కాపురం ఉండినట్లు ఒక మనుషుని నుండే ప్రతి వారిని కూడా ఆయన ఏం చేశాడు, సృజించాడు అని చెప్పేసి వివరించి చెబుతా ఉన్నాడు. అయితే నిజముగా ఆయన చెప్పిన మాటకు వ్యతిరేకంగా మనము మాట్లాడుతూ ఉన్నాము. ఆయన చెప్పిన మాటను మనము పట్టించుకోకుండా మనం ఇంకొక థియరీలో, ఇంకొక థియాలజీలో మనం ఈ నెబుకద్నెజరు వల్లే చేస్తూ ఉన్నాము. ఎంతమందికి ఇంగ్లీష్లో కింగ్ జేమ్స్ వర్షన్ తెలుసండి? కింగ్ జేమ్స్ వర్షన్ అని 16వ శతాబ్దంలో అది చక్కగా ఇంగ్లీష్లోనికి అనువాదం చేయబడింది, ఫుల్ బైబిల్ ఒకేసారి. అయితే కింగ్ జేమ్స్ బైబిల్ మీరు విన్నారు, మరి క్వీన్ జేమ్స్ బైబిల్ మీరు ఎప్పుడైనా విన్నారా? క్వీన్ జేమ్స్ బైబిల్, కింగ్ అంటే ఒక రాజు, అయితే మరి క్వీన్ రాణి బైబిల్ ఎప్పుడైనా మీరు విన్నారా అని అంటే, ఈ రెండాట్లకు వ్యత్యాసం ఏంటంటే 7 లేదా 8 వర్సెస్ తేడాగా ఉంటాయి. అందులో ఏమున్నాయని అంటే, ఈ క్వీన్ జేమ్స్ బైబిల్లో హోమోసెక్షువాలిటీ బిబ్లికల్ అని చెబుతా ఉందని. అంటే హోమోసెక్షువాలిటీ, పురుషుడు లేదా స్త్రీ
వారు కలిసి ఉండొచ్చు అని బిబ్లికల్గా వాళ్ళు అందులో రాయబడినట్లుగా మనం చూస్తున్నామని. అంటే దేవుడు ఒకటి చెబుతా ఉన్నాడు, పురుషుడు స్త్రీ భార్య భర్తలుగా ఉండాలి. కానీ ఈ బైబిల్ ఏం చెప్తుంది? డిఫరెంట్. అంటే మనము కూడా చాలా మరులు దేవుడు ఒకటి చెబితే దానికి ఆపోజిట్ మనము చేస్తూ ఉన్నాము. దేవుని చెప్పింది మనకు నచ్చదు, కానీ మనకు నచ్చినటువంటి తరహాలోనే మనం వెళ్తాం. ఇప్పటికీ కూడా అదే చేస్తూ ఉన్నాము. దేవుడు ఇది చెయ్యండి అని చెప్పేసి అంటూ ఉంటే, లేదు మాకు నచ్చింది మేము చేస్తాము. సబ్బాతు దినములో కూడా ఆయనే ఆ రీతిగానే మనకు నచ్చినటువంటి విధంగానే మనం చేస్తూ ఉన్నామని. ఇదిగో 6 దినములు కష్టపడండి, 7వ దినము విశ్రాంతి దినం, ఇది నాకు పరిశుద్ధ విశ్రాంతి దినము, దీన్ని ఆచరించండి. లేదయ్యా మేము పునరుద్ధాన్ని ఆచరిస్తాము, మాకు మరొక థియరీ ఉంది, మాకు మరొక థియాలజీ ఉంది, దేవుడు చెప్పింది మనకు నచ్చట్లేదు, మరొకటి మనం చేస్తూ ఉన్నామని. అయితే ఇక్కడ ఈ రీతిగానే ఈ ప్రజలు మరి ఎంతగానో మనమును కూడా ఆ రీతిగానే అదే మనం చేస్తూ ఉన్నాము. అయితే ఇంకా ఈ యొక్క ప్రజలకి, ఏథెన్స్ ప్రజలకి ఈయన ఏమని మరి దృశ్యాన్ని కనపరుస్తున్నాడు, దేవుణ్ణి ఇంకా ఎలా కనపరుస్తున్నాడు అంటే, ఆయనే ఒక మానవుని నుండి ప్రతి వానిని కూడా కలుగు చేసి ఉన్నాడని చెప్పేసి వివరించి ప్రత్యక్షపరిచాడు. తర్వాత ఇంకొక కొంచెం ముందుకు మనం వెళదాము. వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారు నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచను, ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. గమనించండి, నేను ప్రత్యక్షం మీకు తెలుపుతున్నటువంటి ఆ దేవుడు ఈ జగత్తనంతటను కూడా సృజించిన వాడు. ఆయన వలననే ప్రతివారు కూడా జీవించుచున్నారు, ప్రతివారు కూడా సమస్తాన్ని పొందుకుంటూ ఉన్నారు. ఆయన వలననే ఒక మనుషుని ద్వారా అనేకులు మరి ఎంతగానో సృజించబడ్డారు. అయితే ఆ దేవుడే ఏమై ఉన్నాడు అని అంటే, ఎవ్వరికి కూడా దూరముగా లేకుండా ఆయన ప్రజలకు దగ్గరగా ఉన్నాడు. అయితే ఈ లోకములో అనేక దేశాలు ఉన్నాయి. అయితే అన్ని దేశాలలో కూడా ఆయన తడువులాడి కనుగొంటారేమో అని చెప్పేసి ఆ యొక్క ప్రతి సివిలైజేషన్కి, ప్రతి దేశానికి కూడా వారి వారి యొక్క తరహాలో ఒక చిన్న వెలుగును అనుగ్రహించాడు దేవుని గూర్చి తెలుసుకోవడానికి. అయితే ఆ వెలుగును కనుగొనడానికి ఆ ప్రజలు ఏం చేయాలి? తడువులాడి ఆయన వెతికే వారముగా మనం ఉండాలి. ఇక్కడ అంటా ఉన్నాడు, ఆ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము కాలము ఏం చేస్తూ ఉన్నాడని, నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచను, ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. ఆయన మనకు దూరముగా లేడు, ఆయనకు మనకు దగ్గరగానే ఉన్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ఏథెన్స్ వారితో అంటా ఉన్నాడు, అయ్యా ఇదిగో గ్రీకులకి దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశములో. రోమియులకి వారి దేవతలు ఆకాశములోనే, బబులోనియన్స్కి ఆకాశములోనే. అలాగున వారందరికీ ఆకాశంలో, మనకు కూడా దేవుడు పరలోకములో ఉన్నాడు, కానీ ఆయన మనకు సమీపముగా ఉన్నాడు అని చెప్పి ఈ అపోస్తలుడైన పౌలు ఆ మార్సిల్ నుండి ఒక దృశ్యాన్ని, ఆ జీవము కలిగిన దేవునిని అక్కడున్న ప్రజలకే కాదు, ఈ నేటి దినమునున్నట్టు మనకి కూడా ఆయన ఏం చేస్తా ఉన్నాడు? పరిచయం చేస్తూ ఉన్నాడు. నిజముగా ఆయన గొప్పవాడు, ఆయన సర్వశక్తిమంతుడు అని చెప్పేసి చెబుతా ఉన్నాడు. ఇంకొక మాట అంటా ఉన్నాడు 28వ వచనంలో, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. గమనించండి, ఆయన యందు మనం ఏమై ఉన్నాము? బ్రతికి ఉన్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి మనం ఆలోచన చేసినట్లయితే, మనము ఆయన యందు ఏమై ఉన్నాము? బ్రతికి ఉన్నాము, చలించుచున్నాము, ఉనికి ఉన్నాము. ఒకవేళ ఆయన యందు లేకుండా బయట ఉంటే ఏమవుతుందండి? ఏమీ లేదు. అవును కదండి, ఏమీ లేదు. మనలో ఏమీ జీవము ఉండదాన్ని. అయితే ఇక్కడ మనకు కనపరుచుతున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, మనమందరమును కూడా ఆయనలో నిలిచి ఉండవలననేది దేవునికి ఉద్దేశము. ఎవరిలో? క్రీస్తులో. మనమందరము కూడా యేసు క్రీస్తు ప్రభు వారిలో నిలిచి ఉంటే మనకు జీవం ఉంటుంది, మనము చలించగలము, మనకంటూ ఒక ఉనికి ఉంటుందని ఈ లేఖనములలో మనకు చెబుతుందని. ఒకవేళ ఆయనలో గనక మనము లేకపోతే, ఆయనలతో మనం అంటుకట్టి ఉండకపోతే మనకు జీవము లేదు, మనము బ్రతికి ఉండము, మన జీవితం అంతా కూడా వ్యర్థమే. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారిలో మనము నిలిచే ఉండాలి. ఆయనలోనే మనము ఉంటే మనము జీవించగలము, ఉనికి కలిగి ఉండగలము, చలించగలము. లేకపోతే మనకు ఏమీ
ఉండదు. కాబట్టి ఈ అపోస్తలుడైనటువంటి పౌలు చివరిగా ఆయన ఆ ఏథెన్స్ ప్రజలందరికీ కూడా ఒక దృశ్యాన్ని కనపరుస్తున్నాడు. ఏంటి ఆ దృశ్యము అనంటే, మీరు ఆరాధించుచున్నటువంటి దేవతలను కాదు నేను మీకు బోధించేది, మీరు తెలియకనే ఆరాధించుచున్నటువంటి ఈ అన్నౌన్ గాడ్, తెలియనటువంటి దేవుణ్ణి నేను మీకు ప్రచురం చేస్తా ఉన్నాను. ఆయన ఎలాంటి వాడు అనంటే, ఆయనే ఈ భూమిని ఆకాశములను సమస్తమును సృజించిన సృష్టికర్త. ఆయనే ఈ యొక్క సమస్తానంతటిని కూడా మరి ఆయన వలనే కలిగి ఉన్నవని చెప్పేసి మనకు వివరించి చెబుతా ఉన్నాడు. ఆయన కోరిక ఏమిటి అనంటే, మనతో కలిసి జీవించాలనేది ఆయన కోరిక అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఎందుకనంటే ఆయనకు మనం అవసరము. ఎందుకు మనం అవసరము అనంటే, మనలను వినియోగించుకొని ఈ లోకములో ఉన్నటువంటి చీకటిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన ప్రేమను, ఆయన కనికరమును కనపరిచి నశించిపోతున్నటువంటి వారికి రక్షణను కలుగు చేయుటకు నిన్ను నన్ను ఒక పాత్రలుగా ఆయన ఎంపిక చేసుకోవడానికి ఆయనకి మనము అవసరము. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వారిని కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. గనుక ఈ ప్రపంచాన్ని కాపాడాలనంటే, ఈ మానవులను కాపాడాలంటే ఆయన పాత్రలు ఎవరు అని అంటే మనమే. అందుకనే ఆయనకు మనము అవసరము. అయితే ఉదాహరణకి మన ద్వారా ఇతరులు దీవించబడాలనేది దేవునికి ఉద్దేశము. దానికి ఉదాహరణగా యేసుక్రీస్తు ప్రభు వారే ఈ లోకానికి ఒక మానవునిగా వచ్చాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఆయన ఉన్నాడు. అవునా కదంటారా? యేసుక్రీస్తు ప్రభు వారి వలనే ఈరోజు మనము రక్షణ అనుభవాన్ని కలిగి ఉండుతూ ఉన్నాము. ఆధ్యాత్మిక ఎదుగుతున్నాము. మన టెంప్టేషన్స్ని మనము ఓవర్కమ్ అవుతున్నాము. అంటే మన శోధనలను జయించడానికి శక్తిని మనము పొందుకోగలుగుతున్నాము. ప్రియమైన దేవుని వారలారా, ఆయన చేతిలో మనం ఏమై ఉండాలి? ఒక పాత్రగా మనము మలచబడాలి. అయితే ఆ ఏథెన్స్ ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని బయలుపరిచి మరి ఎంతగానో మరి ఆ దేవుని గూర్చి ఎంతో విఫలముగా వివరించి తెలియపరిచి ఆ జీవము కలిగిన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని వారికి పరిచయం చేశారు. ఈ మాటలు వినిన తర్వాత ఏథెన్స్ ప్రజలలో కొంతమంది ఈయన అపహసించారు, కొంతమంది ఈయన బోధలు లక్ష్య పెట్టి మార్పు చెందారని. ఎంతమంది? ఈ చివరి వచనంలో అరేయోపగీతుడైన దియోను సియో, అలాగే దమరి అను ఒక స్త్రీయు, వీరితో కూడా మరికొందరును కూడా ఉండేది. వీరేం చేశారు? అపోస్తలుని యొక్క పౌలు యొక్క మాటలను లక్ష్య పెట్టి నిజ దేవుని తెలుసుకుని ఆయన్ని ఎంతగానో వెంబడించినట్లుగా మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఆ జీవము కలిగిన దేవునినే ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ కూడా ఆయన ప్రత్యక్షపరచుతూ ఉన్నాడు. ఆయనే మన సృష్టికర్త. ఆయన వలనే ఈ భూమి, ఈ యొక్క ఆకాశములను సమస్తమును కూడా సృజించబడ్డవి. ఆయన వలనే మనము బ్రతికి ఉన్నాము. ఆయన వలనే మనము ఉనికిలో ఉన్నాము. ఆయన వలనే మనము జీవించుచున్నాము. ఆయన లేకుండా ఉంటే మనము ఏమీ చేయలేము, మనము శూన్యము. కాబట్టి ఆయనలో, క్రీస్తులో మనం నిలిచి ఉండాలి. ఆ క్రీస్తు వారి ద్వారానే ఆయనను మనము తండ్రిని మనము చేరుకోగలము. చివరిగా ఒక విషయాన్ని నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ఇటువంటి ఒక సోల్జర్ ఎక్కడున్నాడు అనంటే, అమెరికాలో వైట్ హౌస్ ముందు, గేటు ముందు నిలవబడ్డాడు. ఏం చేశాడండి? ఒక సైనికుడు ఈ యొక్క వైట్ హౌస్ గేటు ముందు నిలవబడి ప్రెసిడెంట్ని కలవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లోపలికి అనుమతించట్లేదు. అయితే బాధతో ఏడుస్తూ ఉన్నాడండి ఆ యొక్క గేటు దగ్గర. అయితే ఈలోపు ఒక బాలుడు అటుగా వెళతా ఉన్నాడండి. వెళుతూ ఏం చేశాడని అంటే, ఈయన చూసారు ఏడుస్తున్నారు. ఏమైంది? దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏమైంది అని అడుగుతా ఉంటే, నేను ప్రెసిడెంట్ని కలవాలనుకున్నాను, నాకు వీలు కలగలేదు. అవును, ప్రెసిడెంట్ని కలవటం అని అంటే అది ఆషామాషి పని కానే కాదండి. మరి అమెరికా ప్రెసిడెంట్ని కలవాలని అంటే అనేక అపాయింట్మెంట్స్ అనేవి ఉండాలి. అయితే మరి ఆ యొక్క సైనికుడు అక్కడే ఉన్నాడు. ప్రెసిడెంట్తో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. తన కష్టాన్ని చెప్పుకోవాలనుకుంటున్నాడు. అయితే ఏం చేయాలి? మరి బాధపడతా ఉంటే ఈ బాలుడు ఏం చేస్తాడని అంటే, ఆ సైనికుని యొక్క చేతిని పట్టుకుని ఆ యొక్క గేట్ లోపలికి బయలుదేరాడు. ఆ గేట్ ఓపెన్ చేయబడింది. ఎవరు కూడా ఆయన ఆపట్లేదు. ఇంకొంచెం ముందుకి ఆ కుమారుడు ఆయన లోపలికి వెళ్తా ఉన్నాడు. ఆ లాన్లోనికి వెళ్ళారు. ఎవరు కూడా ఆయన్ని ఆపలేదు. అలాగే ఇంకొంచెం ఆ వైట్ హౌస్ గుమ్మములలో లోపలికి ప్రవేశించాడు. ఎవరు కూడా ఆయనను ఆపలేదు, ఆటంకపరచలేదు. ఆ బాలుడు నేరుగా ఆఫీస్ దగ్గరకు వెళ్ళి
ఆ ప్రెసిడెంట్ గారి యొక్క ఆఫీసులో ఏమంటా ఉన్నాడు అంటే, నాన్న నీ కొరకు బయట ఇతను బాధపడతా ఉన్నాడు, నీతో మాట్లాడాలనుకున్నాడు, కాబట్టి నీవు ఇతనికి సహాయము చెయ్యి. ఇంతకీ ఎవడండి? ఈ లింకన్ గారి యొక్క కుమారుడే ఇతను. ఆ దినాలలో ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన. అయితే ఆ లింకన్ గారి యొక్క మరి కుమారుడే ఈ కుమారుడు. అయితే ఆ సైనికుని దగ్గరకు వెళ్ళి ఆ సైనికుని పట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు? నేరుగా ఆ వైట్ హౌస్ లో ఉన్నటువంటి ఆ యొక్క తండ్రి దగ్గరకు వెళ్ళి, ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి, నాన్న ఇదిగో ఇతడికి నీ సహాయము అవసరము. చూడు, కుమారుడు చెబితే తండ్రి చేయకుండా ఉంటాడంటారా? ఖచ్చితంగా చేస్తాడని. అయితే ఇన్ ద సేమ్ వే, అదే రీతిగా ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా మనలను కూడా చేయి పట్టుకుని ఆయన ఏం చేస్తా ఉన్నాడని అంటే, తండ్రి యొక్క మరి ఆ యొక్క కృపా సింహాసనము యొద్దకు మనల్ని తీసుకుని వెళ్ళి, తండ్రి ఇదిగో ఈయన నీ కొరకు సహాయము కొరకు కనిపెడతా ఉన్నాడు, ఆయనకు సహాయం చేయి. ఎవరు అడుగుతున్నారండి? ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఎలాగ అడుగుతున్నాడు అని అంటే, మన ప్రార్థనలకు జవాబు ఎలాగ దొరుకుతుంది అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి మనకేం దొరుకుతుంది? సహాయము మనకు దొరుకుతుందని. మనము చేయు ప్రార్థన ఆ క్రీస్తు నామమును బట్టే మనం ఆ తండ్రి యొక్క కృపా సింహాసనం దగ్గరకు మనము వెళ్ళగలము, కానీ మనంతట మనము వెళ్ళలేమని. క్రీస్తు వారు కూడా మనలను మన చేయి పట్టుకుని, ఇదిగో ఈ కుమారుడు, ఇదిగో ఈమె, ఇదిగో ఈయన, నీకు ఆయన సహాయము కావాలని కోరుతూ ఉన్నాడు, ఆమెకు సహాయం చేయి అని ఎలాగా మరి ప్రభువు మరి ఆ తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. మనము చేసే ప్రార్థనలను క్రీస్తుని బట్టి తండ్రి యొద్దకు చేర్చబడతా ఉన్నాయి, జవాబు దొరుకుతా ఉన్నాయి, మేలులు అందుకుంటూ ఉన్నాము. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. కాబట్టి మనమందరమును కూడా జీవము కలిగిన దేవుని మనము విడిచిపెట్టక, ఆయన సృష్టికర్త అని నమ్మి, ఆయన వలనే మనము బ్రతికి ఉన్నామని నమ్మి, ఆయన వలననే ఇంకా నేను ఉనికిలో ఉన్నాను నమ్మి, ఆయన యొక్క ఆశ ఏమిటి అని అంటే మనతో ఉండాలని. కాబట్టి మనము కూడా ఆయనకు మన జీవితాలను చేతులకు సమర్పించుకుని ఆయన పాత్రలుగా ఉంటూ, ఆయనకు దగ్గరగా ఉంటూ, నిరీక్షణతో మనమందరమును కూడా ఆ తండ్రిని చేరుకున్నటకు క్రీస్తు ద్వారా మనకి ఇవ్వబడుతున్న గొప్ప భాగ్యాన్ని, కృపను పొందుకుందాము. నిర్లక్ష్యము చేయొద్దాం. యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారానే తండ్రిని మనం చేరగలము, ఆయన దగ్గరికి మనము వెళ్ళగలము. ఆ క్రీస్తును మనం అంగీకరించకుండా, బాప్తిస్మము మనం పొందుకోకుండా మన జీవితాలను వెళ్ళబుచ్చినట్లయితే ఆయన రాకడలో నిన్ను, నన్ను, మనలందరినీ కూడా నీవెవడవు నాకు తెలియదు అని చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఆ రీతిగా మనం ఉండకుండా ఉండినట్లు మన జీవితములను ప్రభు చేతులకు అప్పగించి ఆయన అంగీకరించి ఆ పరముందునటువంటి తండ్రితో నిత్యము నివాసం ఉండేటువంటి భాగ్యము కొరకు మనము కనిపెడదాము. ఈ అపోస్తలుడైన పౌలు ఆ ఏథెన్సు పట్టణంలో ఉన్నటువంటి ఈ ప్రజలందరికీ కూడా ఆ ఒక ఉన్నతమైన దృశ్యము ఆ దేవుణ్ణి కనపరిచాడు. అయితే ఆ దేవుణ్ణే ఈరోజు మనమందరము కూడా కలిగి ఉన్నాము. ఆ జీవాధిపతి అయిన దేవుని మనము కలిగి ఉండడానికి, మనము ఆయన చేరటానికి క్రీస్తే మార్గము, జీవము, సత్యము. కాబట్టి ఆ క్రీస్తును మనము నిర్లక్ష్యము చేయకుండా ఆ క్రీస్తు వారిని మనం అంగీకరించి స్వరక్షకునిగా ఆయన అడుగుజాడలను మనం నడుచుచు ఆ తండ్రిని చేరుకునేటువంటి ధన్యత కొరకు మనం కనిపెడదాం. అటువంటి ధన్యత, అటువంటి దీవెన ఈ మాటలు వింటున్న నీకు, నాకు, మనలందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాగణుడా, మీకే వందనాలయ్యా. ఇంతవరకు మాకు తోడయుండి నీ ఉన్నతమైనటువంటి విషయాలను మాకు బయలుపరిచావు, బోధించావు. ఈ విషయాలన్నిటిని బట్టి ప్రభువా, మేమందరమును కూడా నీవే నిజదేవుడు అని, మీ వలననే మేము బ్రతికి ఉన్నామని, మీ వలననే ప్రభువా మేము ఇంకను కూడా ఉనికిలో ఉన్నాము అని మేము గురితెరిగి మీకు దగ్గరగా జీవించటానికి, మీరు అనుగ్రహించినటువంటి ఆ ఉన్నతమైనటువంటి భాగ్యాన్ని మేము స్వతంత్రించుకోవడానికి గాను నీ ప్రియ కుమారుని మేము కలిగి జీవించడానికి సహాయం చేయమని, ఇక్కడ ఇంకా అనేకులు నిన్ను అంగీకరించలేని వారు ఉన్నారయ్యా. మరి ఆ యొక్క ప్రియ కుమారుని అంగీకరించి స్వరక్షకునిగా మరి స్వీకరించి మీ మరి ప్రియకుమారుని యొక్క అడుగుజాడలు నడుచుచు ఆ రాజ్యములో మరి నీతో పాటు యుగయుగములు కూడా జీవించే ధన్యత మా అందరికీ కలుగుచ్చమ్మా. యేసు నామములు అడిగి పొందుకుని నాము తండ్రి. ఆమేన్.